హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆగస్టు మధ్యాహ్నం 3:30 గంటలకి మనకి సిపిగెట్కి సంబంధించిన ర్యాంకర్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి కదా. చాలామంది వాళ్ళ ర్యాంకర్స్ అనేవి డౌన్ చేసుకొని చూసుకున్నారు. ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చిందని చూసుకున్నారు. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుంది, మీరైతే వెళ్ళి మీ యొక్క ర్యాంకర్స్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అయితే మనకి నిన్నటి నుంచి అయితే మనకి నార్మల్గా కామెంట్ బాక్స్లో చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉందా, అన్న నాకు ఇంత వచ్చింది మరి నాకు వచ్చే అవకాశం ఉందా, అన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, ర్యాంకర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అన్న, మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఇలా అయితే చాలా క్వశ్చన్స్ అయితే వేశారనమాట. చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. అందరికీ నేను రిప్లై ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్కి వెళ్ళి సెర్చ్ బార్లో ఓయూ స్టూడెంట్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. ఈ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే నార్మల్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడైతే మీరు చెప్తే నేనైతే దాన్ని క్లారిఫై చేస్తాను. ఇంకా నా పర్సనల్ నెంబర్ ఇస్తా, వాట్సాప్ నెంబరు, దాన్ని కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మనకి ర్యాంకర్స్ వచ్చిన తర్వాత ప్రాసెస్ మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి ఈ నెల ఆగస్టు 12 నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. మనకి వేటివ్ న్యూస్లో కూడా ఇచ్చారనమాట ఈ కౌన్సిలింగ్ గురించి, సిపిగేట్ కౌన్సిలింగ్ గురించి. ఈ ఆగస్టు 12 నుంచి మనకి సిపిగేట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఈ 12 నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఆన్లైన్లో మనం సర్టిఫికేట్ అన్నిటి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. అయితే మనకి ఈ నెల ఆగస్టు 12 నుంచి సిపిగే 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆగస్టు 12 నుంచి ఆగస్టు 21 వరకు అయితే మనకి జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమైనా మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఆగస్టు 26 వరకు అయితే మనకు అవకాశం ఉంది. 12 నుంచి 21 వరకు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఏమైనా సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి, ఇన్కమ్, క్యాస్ట్, ఇంకా బోనాఫైడ్, టీసీ, మెమోస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు వరకు అంటే ఆగస్టు 12 నుంచి 21 వరకు టైం అయితే ఇచ్చారు. అయితే 21 నుంచి 26 వరకు మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే దాన్ని అయితే మీరు మళ్ళీ సరి చేసుకోవచ్చు అనమాట. దానికైతే అవకాశం ఇచ్చారు 26 వరకు. అదేవిధంగా 27 నుంచి ఆగస్ట్ 27 నుంచి 30 వరకు మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే కేవలం ఫస్ట్ ఫేజ్ మాత్రమే. మనకి ఈ సిపిగే 2024 ఈ కౌన్సిలింగ్లో మనకి ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. కాబట్టి మ్యాక్స్ అందరు ఫస్ట్ ఫేజ్ అయితే ఎవ్వరు మిస్ కాకండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే అందరికీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ర్యాంక్స్ ఉన్నా సరే సీట్ వచ్చే అవకాశం ఫస్ట్ ఫేజ్లోనే ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో మేము వెళ్తామంటే సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మనకి మంచి ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీలో సీట్లు అయితే అన్నీ ఫుల్ అయిపోతాయి అనమాట. సెకండ్ ఫేజ్లో మనకి ఎన్సీసీ వాళ్ళకి, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే చాయిస్ అయితే ఉంటుంది, రిజర్వేషన్లో అక్కడ పనిచేస్తాయి అనమాట. కాబట్టి మీరు నార్మల్గా మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే రెడీగా అయితే ఉంచుకోండి. ఈ నెల 12 నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది. కాబట్టి మీ యొక్క కాలేజ్కి, డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మీ లాంగ్ మెమో, షార్ట్ మెమో, అదేవిధంగా టీసీ, బోనాఫైడ్ వీటిని అయితే అప్లై ఒక లెటర్ రాసి ఇస్తే మీకు 1 day 2 daysలో మీకు అయితే మళ్ళీ రమ్మంటారు. అప్పుడైతే మీరు తీసుకోవాలి వాటిని. అదేవిధంగా ఒకవేళ లాంగ్ మెమో, షార్ట్ మెమో లేకపోతే మీ యొక్క సెమిస్టర్ వైజ్గా అయితే మెమోస్ అయితే ఉంటాయి కదా, షార్ట్ మెమోస్, వాటిని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరైతే అన్ని సర్టిఫికేట్స్ని అయితే రెడీగా అయితే ఉంచుకోండి. ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, బోనాఫైడ్, టీసీ, లాంగ్ మెమో, షార్ట్ మెమో, ఇంకా సెమిస్టర్ వైజ్ మెమోస్, అదేవిధంగా ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేటు, ఎన్సీసీ వాళ్ళు ఏబీసీ సర్టిఫికేట్ ఉంటాయి, వాటిని రెడీగా ఉంచుకోండి. ఇవన్నీ కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోండి. మనకైతే డేట్ అయితే వచ్చేసింది. ఆగస్టు 12 నుంచి మనకైతే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆగస్టు 12 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. కాబట్టి ఇదే అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నార్మల్గా మనకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్కి వెళ్ళి సెర్చ్ బార్లో ఓయూ స్టూడెంట్ అని మీరు సెర్చ్ చేసినట్టయితే మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. ఈ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే నార్మల్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడైతే మీరు చెప్తే నేనైతే దాన్ని క్లారిఫై చేస్తాను. ఇంకా నా పర్సనల్ నెంబర్ ఇస్తా, వాట్సాప్ నెంబరు, దాన్ని కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలామంది
డౌట్స్ అడిగారు, నాకు కామెంట్ చేశారు. అందరికీ రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. ఒక్కరిద్దరికి వదిలేయడం అట్లా ఏం లేదనమాట. నాకు ఎంతమంది దగ్గర 100-200 మంది నాకు నార్మల్గా మెసేజ్ చేయడం జరిగింది కామెంట్ బాక్స్లో. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరైతే చూడండి కావాలంటే వెళ్ళి. కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయితే నార్మల్గా మనం ఇంకా ఫ్రీగా నార్మల్గా మాట్లాడుకోవచ్చు, మన డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. నాకు ఒకవేళ తెలియని ఏమైనా ఉంటే నేను మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు కూడా అడిగి మీకు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 12 నుంచి స్టార్ట్ అవుతుంది. 12 నుంచి 21 వరకు, అదేవిధంగా 21 వరకు ఎండ్ అయిపోతుంది. 21 నుంచి 26 వరకు మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని మీరు సరి చేసుకోవచ్చు. 27 నుంచి 30 వరకు మనకి వెబ్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ డేట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా నేనైతే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఆ లైవ్లో మీరు మీ యొక్క డౌట్స్ని, మీ యొక్క క్వశ్చన్స్ని అడగొచ్చు. నేను దాన్ని అయితే క్లారిఫై అయితే చేస్తాను. ఎంతమందికి లైవ్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్న లైవ్ కావాలన్నా, లైవ్ పెట్టానా అని చెప్పి. ఆ కామెంట్స్ని బట్టి నేనైతే లైవ్ పెట్టడం జరుగుతుంది. పెట్టాలా వద్దనేది తెలుస్తుంది అనమాట. అది కూడా చేయండి అనమాట, తెలుస్తుంది. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి.